సుగాలి ప్రీతి అనే అమ్మాయిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటన జరిగి 8 ఏళ్లు గడిచినా ఆ కుటుంబానికి న్యాయం మాత్రం జరగలేదు. ఇక అఘాయిత్యానికి కారకులైన కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడిచినా కూడా తమ బిడ్డకు న్యాయం జరగలేదని బాధిత తల్లి పార్వతీబాయి విచారణ వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డకు జరిగినట్టు మరొక బిడ్డకు కూడా జరగకూడదని కర్నూలు నుండి విజయవాడ వరకు వీల్ చైర్ యాత్ర చేపడుతున్నట్టు పార్వతీబాయి తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. పాఠశాల దశలో అత్యాచారం చేయబడి హత్యకు గురైన నేపథ్యంలో ఇప్పటికీ 8 సంవత్సరాలైన ఆ పాప విషయంలో న్యాయం జరగలేదు. అయితే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, అదేవిధంగా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే వర్ధంతి కార్యక్రమం పూర్తి చేసుకొని ర్యాలీగా గాంధీ విగ్రహం వరకు వెళ్తున్న పరిస్థితి. మరి న్యాయం ఎందుకు జరగలేదు, ప్రభుత్వాలు మాట ఇచ్చి ఎందుకు ఆ పాపకి న్యాయం చేయలేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, 8 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాల నుంచి మరి న్యాయమే జరగలేదు, ఏమంటారు? ఆ న్యాయం జరగనందుకే ఈరోజు నేను నా కూతురు సుగాలి ప్రీతి సమాధి దగ్గర నుంచి సెక్రటరీ వరకు న్యాయం కోసం వీల్చైర్ యాత్ర మొదలు పెట్టామని నేను చెప్తున్నానన్నా. 8 సంవత్సరాలు గడిచిన 8 సంవత్సరాల్లో కూడా మరి నా సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకు న్యాయం చేయడం లేదు, ఒక సుగాలి ప్రీతి కేసుకి మాత్రమే ఎందుకు న్యాయం జరగడం లేదో మరి అందుకే ప్రశ్నించడానికి నేను ఈ వీల్చైర్ యాత్ర అనేది మొదలుపెట్టాను. అదేవిధంగా అంటే మహిళల పట్ల ఏదైతే ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కావచ్చు, మహిళా సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గొప్పగా చెప్తున్న పరిస్థితి. మరి కొందరు మహిళా నాయకురాలు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే మహిళలకు ప్రభుత్వాలు పెద్దపీట చేస్తాయంటున్నారు, మరి ఒక అమ్మాయికి ఇలా జరిగితే పట్టించుకునే పరిస్థితి ఏమంటారు? ఎక్కడే సార్ పెద్దపీటలు? ఇవాళ ఒక ట్రైబల్ ఆడబిడ్డ 14 సంవత్సరాల మైనర్ బాలిక చనిపోతే వాళ్ళ అమ్మ ఒక దివ్యాంగురాలు అయ్యుండి ఆవిడ వీల్ చైర్ యాత్ర చేస్తానంటే దానికి కూడా మీరు పర్మిషన్లు ఇవ్వకుండా ఉన్నారు అని అంటే మీ నైతిక విలువలు ఏంది అని అడుగుతున్నా. ఇవాళ నిందితుల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కాపాడడానికి ఇవాళ రాత్రి ఇవాళ ఆవిడ యాత్ర స్టార్ట్ అయితే రాత్రికి మీరు నోటీసులు ఇస్తున్నారు అని అంటే ఇంత నిసిగ్గుమైన పరిపాలన ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాను సార్. అయితే మీరు ఏదైతే వీల్ చైర్ యాత్ర మొదలు పెట్టారో అయితే పోలీసులు అబ్జెక్షన్ చేస్తున్న పరిస్థితి. అంటే న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర చేస్తే పోలీసులు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? అదే అడుగుతున్నాను సార్. ఇవాళ దళితులు, ఎస్సీలు, ఎస్టీల మీద ఇంత అన్యాయాలు జరుగుతుంటే చట్టాలు లేవా? ఎస్సీ ఎస్టీ చట్టాలు ఇన్ని విధంగా ఉన్నా కూడా మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? 8 సంవత్సరాల నుంచి ఒక బిడ్డ కోసం ఒక తల్లి పోరాటాన్ని అంగవైకల్యంతో ఆమె ఉందా, లేకపోతే మీ కూటమి ప్రభుత్వం అంగవైకల్యంతో ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. డెఫినెట్గా ఎవరైతే నిందితులు ఉన్నారో చట్టాల ప్రకారం, ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం వాళ్ళకి సెక్షన్ 14 ప్రకారం ఈ పాటికి అరెస్ట్ చేయాలి కదా. మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం. మరి అయితే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు, ఏదైతే గత ఎన్నికల ముందు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామన్నారు. మరి పవన్ కళ్యాణ్ పట్టించుకునే పరిస్థితి, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, మరి ఎలా చూస్తారు? ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది అపహాస్యం చేయబడింది. పసిపిల్లలు పసి మొగ్గల్లా రాలిపోతూ ఉంటే నేను ప్రశ్నిస్తామన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ దాబెట్టుకున్నావని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఎన్నికల సందర్భంగా వాళ్ళని ఉపయోగించుకున్నావు, గెలిచిన తర్వాత దాదాపు 8 సంవత్సరాలు అయింది. అందరూ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడుతున్నారు తప్ప న్యాయం చేయడంలో మాత్రం ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా సిబిఐకి అప్పచెప్పినటువంటి కేసు 17వ తారీఖున ఫిబ్రవరి 17న మా దగ్గర వనరులు లేవు అని చెప్పేసి ఎత్తేసింది సిబిఐ. ఎంత దుర్మార్గం ఇది! ఒక సుగాలి ప్రీతిబాయి కేసును ముందుకు తీసుకోవడంలో వనరులు లేవు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తల ఎక్కడ పెట్టుకుంటుందో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది ఏదైతే అంటే గత 8 ఏళ్లుగా సుగాలి ప్రీతిబాయి చనిపోయిన పరిస్థితి. అయితే 8 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అంటే శాంతియుతంగా న్యాయం చేయాలన్నా కూడా పోలీసులు అనుమతించిన పరిస్థితి. అంటే వాళ్ళు న్యాయం కోసం హైకోర్టుని అనుమతి తీసుకోవాల్సిన ఒక పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారు. సో పాలక ప్రభుత్వాలు మహిళల పట్ల వాళ్ళు చూపుతున్న సంక్షేమము లేదా సంరక్షణ ఇది అని నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బస్వరాజ్, BRK న్యూస్, కర్నూలు.